హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికి అయితే వచ్చినాను. ఈరోజు అయితే మందులు ఎత్తినాము, ఇంకా కలర్లు అయితే వేసినాం అనమాట. చూడు కలర్లు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు మనకైతే గిన గుర్తు చిక్కు అయితే గిన యా గొర్రెకి వేసినాము తాపిండే గొర్రెకి తాపకూడదు అనమాట. అవి కూడా మనుషుల్లాగే చనిపోతాయి కాబట్టి అందుకనేసి దాంట్లోకైతే తాపిండే ఒకసారి తాపినాక ఇంక మళ్ళీ తాపకూడదు. అవి కూడా 15 ml వేస్తాం కాబట్టి టానిక్ లాగా. అవి కూడా చాలా డోస్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఒక మూత వేసినాక ఇంక మళ్ళీ అయితే వేయకూడదు. దాంట్లోకి కూడా ఒక సిరంజి అంటే 15 ml ఉంటుంది. ఆ 15 ml వేసినాక ఇంక వేయకూడదు అనమాట. అందుకనేసి మనమైతే మళ్ళీ వేసిన దాంట్లోకి ఎత్తాము, గుర్తుపట్టలేము కదా. అందుకని కలర్ అయితే ఎత్తాము దాంట్లోకి. ఇంకా కలర్ వేసి ఇంకా రపంలోనే ఉంటాయన్నమాట. బయటకి ఇడిచేకి పక్క తోటలు అయితే పంటలు అయితే ఉన్నాయి, ఆ పంటలే పోతాయి అనేసి ఇంకా రపంలోనే కలర్ పూస్తే బాగా గుర్తు చిక్కుతాయి ఏ దానికి వేసినాము ఏ దానికి లేదు అని. ఇంకా ఇన్ని గొర్రెలకు ఎత్తాలంటే 6-7 మంది అయితే ఎత్తినారనమాట మందు. లేకుంటే 2-3 అయితే ఒకరు కలర్ పూసేవాళ్ళు, ఒకరు మందు వేసేవాళ్ళు, ఒకరు పట్టుకునే వాళ్ళు. అంటే ఇన్ని గొర్రెలకు అసలు వేయలేమన్నమాట. ఇంకా గొర్రెలు వేపేతలకే 11-12 అవుతుంది. ఈరోజు అయితే మేతలు అస్సలు మేవి, గొర్రెలు అయితే మందులు ఎత్తినారు కాబట్టి ఏదో కొంచెము ఇదిగా ఉంటుంది అనమాట. ఇంకా గొర్రెలు కూడా కొంచెం లేట్గానే లేపుతారు. ఇంకా కలర్ అయితే ఇట్లా కట్టుపులు తీసుకొని దాంతో అయితే పూసినాం అనమాట. కలర్ వేస్తే గిన మనకి గుర్తు చిక్కితే ఇంకా ఈ ఎల్లో అయితే ఇంకా బాగా మంచిగా కనపడుతుంది కాబట్టి దాంట్లో కలర్ అయితే తీసుకురాలేదనమాట. ఎల్లో కలర్ అయితే తెచ్చినాము. ఇంకా గొర్రెలకు అయితే చూస్తేనే బాగా కనపడుతుంది. చూడండి మీకు వీడియోలో కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో, ఏ దాంట్లోకి ఎత్తినామో ఏ దాంట్లోకి లేదు అనేది. ఇంకా మేకలు అయితే గిన బయటకు వచ్చి పనుకొని వేసినాయి. దాంట్లోకి కూడా వేసినాం అనమాట. బయటే పట్టుకొని ఇంక తడకైతే కట్టింటి, ఆ తడకల్లే కిడిసల్లా అంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనేసి లోపల రపంలోనే వేసినాం అనమాట.